హాయ్ ఫ్రెండ్స్, నేను హిందూపూర్ హిడెన్ ప్లేసెస్ అని సిరీస్ చేస్తున్నా కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నేను ఈ వీడియోలో ఎపిసోడ్ 7 గురించి చూపించబోతున్నా. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లోపలంతా పగిలిపోయి ఉన్నాయి, గాజు ఉప్పులు ఉన్నాయి. ఇక్కడ చూస్తే స్టెప్స్ అన్ని ఇనుప స్టెప్స్ ఉన్నాయి. ఒకసారి ఎక్కే ప్రయత్నం చేసి చూస్తాము. అంత భయంగా అనిపిస్తుంది. పైకి వచ్చి చూస్తే ఇక్కడ ఒక ఫస్ట్ ఫ్లోర్, ఇది అంతా పైన టాప్ సీలింగ్ అంతా ఐరన్దే. అంతా చెదరైపోయి అంత శిథిలాలు మాత్రం మిగిలిపోయి ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు హిందూపురంలోని కొడికొండ చెక్ పోస్ట్ వద్ద ఉన్న హైదరాబాద్ టు బెంగళూరు హైవే రోడ్డులో ఉన్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదో బోర్డు కనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి ఆసక్తిగా చూద్దాం. ఇది కొంచెం జూమ్ చేస్తే మనకి ఏదో అక్షరాలు రాసి ఉంది, లేపాక్షి అని కనిపిస్తుంది. ఇంకా కొంచెం జూమ్ చేస్తే మనకి లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనకి దాని పక్కలోనే ఏదో ఒక పడిపోయిన బిల్డింగ్ మాదిరి కనిపిస్తుంది. దానికి దారి కూడా కనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ఈ దారి గుండా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. లోపల ఆ బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్కి వెళ్ళే ఒకే ఒక దారి ఇది. ఇక్కడంతా చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. అయినా మనం ఈ దారిలోనే వెళ్దాం. అలానే మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఈ బిల్డింగ్ కనిపించింది, అంతా పడిపోయి ఉంది. ఒకప్పుడు లేపాక్షి నాలెడ్జ్ హబ్ బిల్డింగ్ ఇలా ఉండేది. అంతా అద్దాల మేడ ఆఫీసు. చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కట్టారు దీన్ని. ఇప్పుడు చూస్తే ఇలా ఉంది, అంతా శిథిలమైపోయింది. ఓన్లీ మనకు ఇనుప సామాన్లు మాత్రం మిగిలి ఉన్నాయి ఈ బిల్డింగ్లో అంతా. దాని ముందరంతా మనకి ఖాళీ స్థలం కనిపిస్తుంది. దీని చరిత్ర చూస్తే దీన్ని 2006లో నిర్మించారంట. ఇక్కడ 9,000 ఎకరాలు భూసేకరణ చేసి ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలని ఎంతో ఆశయంతో దీన్ని స్టార్ట్ చేశారు. కానీ అవినీతి ఆరోపణల వల్ల ఈ ప్రాజెక్ట్ సగంలోనే నిలిచిపోయింది. ఎంతో మందికి బాధను మిగిల్చింది ఈ ప్రాజెక్ట్. ఈ ఆఫీస్కి రైట్ సైడ్లో ఏదో రోడ్డు వేసినారు. మనం ఆ రోడ్డు గుండా వెళ్ళి ఒకసారి పరిశీలిస్తాం. అట్లనే ముందుకు వెళ్తే దారంతా మూసుకుపోయింది. ఎంత కంప చెట్లే మిగిలినాయి ఇక్కడ. అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో కొంచెం మెటికలు కనిపించాయి. దాని చుట్టూ అంతా చెత్త చెదారం, అంతా కంప చెట్లు పెరిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ వైపు నుంచి మనం బిల్డింగ్ వ్యూని చూడొచ్చు. ఇట్లా వెళ్ళేందుకు ప్రయత్నించాను, కానీ అక్కడ దారి సరిగ్గా లేదు, అంతా మూసుకుపోయింది. మనకు ముందర కొంచెం దారి ఉంటే ఇట్లా వచ్చినాను. ఇప్పుడు ఈ దారి గుండా చూస్తే కొంచెం క్లియర్గా ఉంది. ఈ దారిలో వెళ్ళి మనము లోపల ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం మెల్లగా ఈ కంపలను కొంచెం దాటుకుంటూ లోపలికి అడుగులు వేస్తాం. మనకు ఇక్కడ స్టార్టింగ్లోనే అన్ని గాజుప్పులు కనిపించాయి. గాజు పొడి మాదిరి ఉంది. ముందుది బిల్డింగ్ యొక్క గాజులన్నీ పగిలిగట్టి ఇక్కడ పొడి పొడి అయిపోయినాయి. ఇక్కడ మనకు ఇంకొంచెం ముందరకు వెళ్తే ఏదో ఎక్విప్మెంట్ అంతా కూడా పడిపోయి ఉంది, అంతా పీస్ అయ్యింది. ఇలా వెళ్తే మనకి ఇప్పుడు స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఈ స్టెప్స్ కూడా ఇనిపోయి, ఈ పక్క చూస్తే అంత చెత్త చెదారం ఉంది. ఇప్పుడు ఒకసారి మనము ఈ స్టెప్స్ ఎక్కే ప్రయత్నం చేస్తాము. చాలా సాహసం చేయాలి ఇలా ఎక్కాలంటే. నేను ఎలాగోలా సాహసం చేసి ఆ స్టెప్స్ గుండా ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాను. ఫస్ట్ ఫ్లోర్లో చూస్తే ఇదంతా చల్లా చెదరం అయిపోయింది, ఏం లేదు, అంతా పడిపోయి ఉంది. పైకి కూడా ఇంకో ఫ్లోర్కి కూడా స్టెప్స్ ఉన్నాయి, కానీ అంతా హోల్స్ పడిపోయింది. అక్కడ పైన మనకి సీలింగ్ చూస్తే అంతా తుప్పు పట్టిపోయింది. అంతా పార్ట్స్ అన్నీ కింద పడిపోయినాయి, చెక్కవి అంతా. ఏమీ లేదు అసలు ఈ బిల్డింగ్లో. అలనాడు ఎంతో మందికి ఉపాధి కల్పించాలని ఇది కట్టినారు. ఇప్పుడు చూస్తే ఇలా అయిపోయింది. స్టెప్స్ అన్నీ తుప్పుపట్టి ఉన్నాయి. అక్కడి నుంచి భయం వేసి నేను ఆ హోల్స్ పడిన స్టెప్స్లోనే నేను గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాను. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఏదో చిన్న రూమ్స్ మాదిరి కనిపించాయి. మనము దాన్ని లోపల చూసే ప్రయత్నం చేస్తాము, అక్కడ ఏమి ఉన్నాయని. ఇవి చూస్తే నాకు ఏదో అంత లోపల బాత్రూమ్స్ అనుకుంటా, లేకపోతే ఇవి నాకు తెలిసి క్యాబిన్ రూమ్స్ ఉంటాయి ఇక్కడ.
రిసెప్షన్లో ఆఫీస్ క్యాబిన్ రూమ్స్ ఇవి. ఇక్కడ మనకి వచ్చిన వాళ్ళని ఇక్కడ రిసెప్షన్ తీసుకొని ఏదో ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఒక క్యాబిన్ రూమ్స్ అనుకుంటా. అలానే మనకు ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఎక్కడ చూసినా చెత్త చెదారం పడిపోయింది. అంత నిరుపయోగ స్థలం మాదిరి ఇది మారిపోయింది. 9,000 ఎకరాలను తీసుకున్న ప్రభుత్వం ఎందుకు ఇక్కడ కంపెనీలను కట్టలేకపోయిందో, ఎందుకు ఇలా అర్ధాంతరంగా నిలిచిపోయిందో అని బాధగా ఉంది. ఇప్పుడు మనం ఈ ఆఫీస్కి వెనకాల భాగం ఉన్న స్థలానికి వచ్చాము. ఇక్కడ చూస్తే అంతా చాలా క్లియర్గా ఉంది, అంతా ఖాళీ స్థలము. ఒకవేళ ఇక్కడ కంపెనీకి నిర్మించి ఉంటే ఇక్కడ చుట్టుపక్కల పలు కంపెనీలు వచ్చి ఏర్పాటయ్యి ఉండేవి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కొడికొండ, చిలమత్తూరు, గోరంట్ల, లేపాక్షి ప్రాంతాలకు చాలామందికి ఉపాధి దొరికేది. అప్పట్లో భూములు ఇచ్చిన రైతులకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చిందని వాళ్ళు చెబుతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు మా భూమి తీసుకొని పరిహారం ఇచ్చారు, కానీ ఇప్పుడు కంపెనీ పెట్టకపోవడం వల్ల ఏమి ఉపయోగమని చెబుతున్నారు. ఈ కంపెనీ యాక్చువల్గా ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉంది. దీని లక్ష్యం ఏమంటే 150,000 మందికి ఉపాధి కల్పించాలని ఈ ప్రాజెక్టును అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం హిందూ అనే కంపెనీకి అప్పగించారంట. కానీ ఎందుకో ఏం జరిగిందో కానీ దీంట్లో చాలా వరకు భూ స్కామ్లు జరిగాయంట. దానివల్ల ఇది ప్రాజెక్టు అర్థాంతరంగా నిలిచిపోయింది. మరియు దీని మీద నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేసిందంట. సిబిఐ ఎంక్వైరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనివల్ల ఎంతోమంది నష్టపోయారు. ఒకవేళ ఈ ప్రాజెక్టుకి జీవం పోసుకొని ఉంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల మరియు ఏరియాల ప్రజల రూపురేఖలు మారిపోయి ఉండేవి. వారి భూములకు రెక్కలు వచ్చేవి, వారి జీవన ప్రమాణాలు చాలా మెరుగుపడేవి. ఎంతో కరువులో ఉన్న అనంతపురం మరియు సత్యసాయి జిల్లాకు ఒక ఊపిరిగా ఉండేది ఇది. కానీ ఇలా అయింది. ఇది ఎలాగైనా మంచిది కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వమైన ఈ స్థలంని విచారించి ఈ స్థలంలోనే వేరే కంపెనీని వేరే ఐటీ పార్క్లో వేరే విధంగా అనుకూలంగా ఇక్కడ వేరే కంపెనీలో ఎస్టాబ్లిష్ చేస్తే ఈ కంపెనీ చేసిన నష్టాన్ని ఎంతవరకు పూడ్చవచ్చును, మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారికి భూములు కోల్పోయిన రైతులకు ఎంతో కొంత న్యాయం చేసిన వారవుతారు.